వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, క్రికెట్ వరల్డ్ కప్ 2027కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? క్రికెట్ వరల్డ్ కప్ 2027కి గాను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? దీనికి సంబంధించి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నబీరియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నబీరియా అనే దేశాలు క్రికెట్ వరల్డ్ కప్ 2027కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరి ఈ క్రికెట్ వరల్డ్ కప్ 2027 అనేది ఎన్నవ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు అంటే దాదాపుగా 14వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. 14వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. క్రికెట్ వరల్డ్ కప్ 2027 అనేది 14వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. మరి క్రికెట్ వరల్డ్ కప్ మొదటి ఎడిషన్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అనంటే మొదటి ఎడిషన్ అనేది 1975లో జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి క్రికెట్ వరల్డ్ కప్ 2027కి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరి నమీబియా దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి గత క్రికెట్ వరల్డ్ కప్ 2023 గాను గత వరల్డ్ కప్ 2023 గాను ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే భారత్ ఆతిథ్యం ఇచ్చింది. భారత్ గత క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. మరి దీనికి సంబంధించి ఈ క్రికెట్ వరల్డ్ కప్ ICC 2023లో ఏ దేశం విజయం సాధించింది అంటే ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఏ దేశంపై? భారత్పై విజయం సాధించడం జరిగింది. మరి ఈ క్వశ్చన్, క్రికెట్ వరల్డ్ కప్ 2027కి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరి నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి అంటే పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఏ రోజున విరమణ చేశారు లేదంటే పదవి విరమణ చేశారు అంటే మే 13, 2025 భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా గారు మే 13, 2025 తమ పదవికి రాజీనామా చేయడం లేదంటే తమ పదవి విరమణ అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి పదవి విరమణ, మరి ఈ సంజీవ్ ఖన్నా ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అంటే 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంతకు ముందు ఎవరి ప్లేస్లో ఈ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ ప్లేస్లో ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం జరిగింది. మరి జస్టిస్ డివై చంద్రచూడ్ యొక్క పదవీ కాలం ముగియగానే ఈయన ప్లేస్లో ఎవరిని నియమించారు అంటే సంజీవ్ ఖన్నాని నియమించడం జరిగింది. మరి సంజీవ్ ఖన్నా మే 13, 2025 దాదాపుగా 6 నెలల పాటు భారత్కి ప్రధాన న్యాయమూర్తిగా తన విధులు నిర్వహించడం జరిగింది. ఎన్ని నెలల పాటు సంజీవ్ ఖన్నా తన ప్రధాన న్యాయమూర్తిగా తన విధులు నిర్వహించారు అంటే దాదాపుగా 6 నెలల పాటు తన విధులు నిర్వహించడం జరిగింది. మరి మే 13, 2025 సంజీవ్ ఖన్నా విరమణ చేయగా మరి ఎవరు ఈ ప్లేస్లోకి భారత ప్రధానిగా నియామకమయ్యారు అనంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నూతన ప్రధాన న్యాయమూర్తిగా
ప్రధాని సంజీవ్ ఖన్నా, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్లేస్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నూతన ప్రధాన న్యాయమూర్తిగా మే 14న నియమించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో నియమించారు అంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. నెక్స్ట్, యూపీఎస్సీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారు? యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ రక్షణ శాఖ యొక్క మాజీ కార్యదర్శిగా ఉన్న అజయ్ కుమార్ గారు, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు ఇక్కడ యూపీఎస్సీ నూతన చైర్మన్ గా నియమితులవ్వడం జరిగింది. మరి ఎవరి నియామకం అనంతరం ఈయనను నియమించడం జరిగింది అంటే ప్రీతి సుడాన్ యూపీఎస్సీ మాజీ చైర్మన్ అయిన ప్రీతి సుడాన్ గారు ఏప్రిల్ 19న తన పదవికి విరమణ ఇవ్వడం జరిగింది. మరి ఏప్రిల్ 19న ప్రీతి సుడాన్ గారు తమ పదవి విరమణ అనంతరం ఈ ప్లేస్ యూపీఎస్సీ నూతన చైర్మన్ ప్లేస్ ఖాళీగా ఉండడంతో ఈ ప్లేస్ లో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయిన అజయ్ కుమార్ ని నూతన యూపీఎస్సీ చైర్మన్ గా నియమించడం జరిగింది. మరి యూపీఎస్సీ చైర్మన్ నియామకం అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరుగుతుంది. లేదంటే రాష్ట్రపతి నియామకంపై నూతన యూపీఎస్సీ చైర్మన్ ని నియమిస్తారు. మరి నూతన యూపీఎస్సీ చైర్మన్ ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు అంటే ఆర్టికల్ 316 ప్రకారం రాష్ట్రపతి యూపీఎస్సీ నూతన చైర్మన్ ని నియమిస్తాడు. భారత ప్రభుత్వం ఏ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఆయుర్వేద దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఒక గెజెట్ ద్వారా ఏ రోజున జరుపుకోవాలని ప్రకటించింది అంటే సెప్టెంబర్ 23న అధికారికంగా ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయుర్వేద దినోత్సవానికి సంబంధించి మన భారత్లో దవ త్రయోదశి నాడు మనం ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది హిందూ పంచాంగం ఆధారంగా ఈ దవ త్రయోదశి నాడు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటాం హిందూ పంచాంగం ప్రకారం. మరి దీనికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రోజు లేకపోవడంతో అంతర్జాతీయంగా ప్రజలపై ఏ అవగాహన లేకుండా పోయింది ఆయుర్వేదంపై అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఒక రోజును ఖచ్చితంగా ఒక తారీఖును డిసైడ్ చేసి ఆ రోజు ఖచ్చితంగా ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఒక గెజెట్ నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా ఒక్కరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రకటించాలి. ఆ రోజున ప్రజలందరికీ ఆయుర్వేదానికి సంబంధించిన అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, కేరళ ప్రభుత్వం ఎన్ని కోట్ల విడుదల చేయకపోవడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించాలని ప్రకటించింది. అంటే కేరళ ప్రభుత్వంకి ఎన్ని కోట్లు విడుదల చేయకపోవడంతో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అంటే దాదాపుగా 1500 కోట్లు కేరళ ప్రభుత్వానికి కేటాయించకపోవడంతో కేరళ ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ప్రకటించడం జరిగింది. మరి కేరళ ప్రభుత్వానికి ఈ 1500 కోట్లు అనేది ఎందుకు కేటాయించలేదు అంటే వీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం శ్రీ అనే పథకాన్ని తిరస్కరించినందుకు గాను పిఎం శ్రీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ పిఎం శ్రీ అనే పథకాన్ని తిరస్కరించినందుకు గాను కేరళ ప్రభుత్వానికి 1500 కోట్లను ఇవ్వకుండా ఉండడం జరిగింది. మరి పిఎం శ్రీ పథకం అనేది దేనికి సంబంధించింది అంటే కేరళలో ఉన్న 14,500 పాఠశాలకు ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పిఎం శ్రీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ పిఎం శ్రీ పథకాన్ని కేరళ ప్రభుత్వం తిరస్కరించినందుకు గాను కేరళ ప్రభుత్వానికి 1500 కోట్లని కేటాయించకపోవడం జరిగింది. మరి కేరళ ఈ పథకం అనేది ఎన్ఈపి ఆధారంగా పనిచేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అనుగుణంగా ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఎన్ని కోట్లు కేటాయించలేదని సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ప్రకటించింది అంటే దాదాపుగా 1500 కోట్లు ఇవ్వలేదని సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పి ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం మాల్దీవులకు ఎన్ని బిలియన్ విలువైన ట్రెజరీ బిల్కు రోల్ ఓవర్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించింది అంటే భారత ప్రభుత్వం మాల్దీవులకు దాదాపుగా 50 బిలియన్ల విలువైన ట్రెజరీ బిల్ని ఇవ్వడం జరిగింది. మరి ట్రెజరీ బిల్ అంటే ఏంటి అంటే దీన్ని ట్రెజరీ బిల్ అంటే టీ బిల్ అని కూడా అనొచ్చు. టీ బిల్ అంటే తక్కువ కాల వ్యవధిలోనే తీసుకున్న రుణాన్ని మరలా తిరిగి ఇవ్వాలి. తక్కువ కాల వ్యవధిలో తీసుకున్న రుణాన్ని మరలా తిరిగి ఇవ్వాలి. మరి ఎన్ని రోజుల్లో తిరిగి ఇవ్వాలి ఈ టీ బిల్ ప్రకారం అంటే దాదాపుగా 191, 182 మరియు 364 రోజులు. 191, 182 మరియు 364 రోజుల్లో తీసుకున్న రుణానికి మరి ఈ కాల వ్యవధిలో మరలా తిరిగి ఇచ్చేయాలి అనే ఒప్పందం ప్రకారం భారత్ మాల్దీవులకి 50 బిలియన్స్ల ట్రెజరీ బిల్ని ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారం మాల్దీవుల యొక్క ఆర్థిక సంక్షోభం కూడా చాలా తీవ్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మాల్దీవులు అనేది భారత్ని మాత్రమే కాకుండా చైనా దగ్గర కూడా దాదాపుగా చాలా వరకు రుణాలని చేయడం జరిగింది. భారత్ మరియు చైనా దగ్గర నుంచి చాలా వరకు రుణాలను తీసుకురావడం జరిగింది. ఏ ప్రభుత్వం అంటే మాల్దీవులకి సంబంధించిన ప్రభుత్వం. మాల్దీవులో ఆర్థిక సంక్షోభం అనేది మాల్దీవుల జీడిపి అనేది 135% వరకు రుణాలను మాత్రమే ఉంది. అంటే దేశ ఆర్థిక సంక్షోభం అనేది చాలా దారుణంగా ఉంది అని చెప్పవచ్చు. మాల్దీవుల ఆర్థిక సంక్షోభం అనేది చాలా దారుణంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎన్ని బిలియన్స్ ఆర్థిక సహాయం చేసింది అంటే దాదాపుగా 50 బిలియన్స్ ఆర్థిక సహాయం చేసింది. నెక్స్ట్, ఏప్రిల్ 2025లో దేశంలో అత్యంత కాలుష్య నగర జాబితాలో ఢిల్లీ ఏ స్థానంలో ఉంది? 2025లో ఏ సంస్థ ప్రకారం దీనికి సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇచ్చింది అంటే CREA, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ క్లీన్ ఎయిర్, సెంటర్ ఫర్ రీసెర్చ్
అండ్ ఎనర్జీ క్లీన్ ఎయిర్ అనే సంస్థ, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ క్లీన్ ఎయిర్ అనే సంస్థ ఈ భారత్కి లేదంటే కాలుష్య నగరాలకి సంబంధించిన జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ జాబితా ప్రకారం భారత్ మరి ఢిల్లీ అనేది దేశంలో ఎంత కాలుష్యంలో ఎన్నో ర్యాంక్లో ఉంది లేదంటే ఏ స్థానంలో ఉంది అని అంటే దాదాపుగా 5వ స్థానంలో ఉంది. దేశంలో అత్యంత కాలుష్యంలో భారత్లో ఢిల్లీ అనేది అత్యంత కాలుష్యమైన నగరంగా గుర్తించడం జరిగింది. 5. మరి భారత్లో దాదాపుగా ఒక ఏడాదిలోనే దాదాపుగా 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఏప్రిల్ 2025లో దేశంలో అత్యంత కాలుష్య నగర జాబితాలో ఢిల్లీ ఏ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రకృతి విపత్తుల వల్ల 2024లో ఎన్ని తరలింపులు జరిగాయి? ప్రకృతి విపత్తుల వల్ల దాదాపుగా 54 లక్షల మంది తరలింపులు అనేవి జరిగాయి. మరి ఏ సంస్థ దీనికి సంబంధించి ఈ తరలింపుల గురించి వివరించింది అంటే ఐడిఎంసి ఇంటర్నల్ డిఫెన్స్ మానిటరింగ్ సెంటర్ అనే సంస్థ దీనికి సంబంధించి ఈ తరలింపులకి సంబంధించి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2024లో 54 లక్షల మంది ఈ ప్రకృతి విపత్తుల వల్ల తరలింపులు జరిగాయి అని చెప్పి వివరించడం జరిగింది. మరి ఏ విపత్తుల వల్ల అంటే వరదలు, సునామీలు, భూకక్షలు మరియు డ్యామ్ నిర్వహణలు మరియు అటవీ నరికివేతలకు సంబంధించి ఈ ప్రకృతి విపత్తుల వల్ల దాదాపుగా 54 లక్షల మంది తరలి వెళ్ళారు. చెంచు తెగకు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు? చెంచు అనే తెగకు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు అంటే దాదాపుగా 10,000 మందికి ఇల్లుని కేటాయించడం జరిగింది లేదంటే 10,000 ఇళ్లను కేటాయించడం జరిగింది. దీన్ని కేటాయించడం జరిగింది. మరి ఎవరెవరికి ఏ నగరాల్లో ఉన్న వారికి ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఏటూరు నగరం, భద్రాచలం, మున్ననూరు, ఈ గ్రామాలలో ఎక్కువగా ఈ ఇళ్లను కేటాయించడం జరిగింది. ఏటూరు, భద్రాచలం, మున్ననూరు నగరాలకి సంబంధించి ఎక్కువగా ఇళ్లను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ITDA ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా దాదాపుగా 500 నుంచి 700 వరకు ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద ఉన్న వారికి 500 నుంచి 700 వరకు ఇళ్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? ఇంతకు ముందు కూడా మనం దీనికి సంబంధించి విన్నాం. దాంట్లో ఎవరు సంజీవ్ ఖన్నా గారు ఏ రోజున పదవి విరమణ
చేశారు. దానికి సంబంధించి సంజీవ్ ఖన్నా, ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ చేశారు. సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ చేసిన అనంతరం మరుసటి రోజే మే 14, 2025న నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమించబడడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమించబడడం జరిగింది. మరి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమించబడ్డ సుప్రీంకోర్టు ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే 52వ ప్రధాన న్యాయమూర్తిగా చెప్పుకోవచ్చు. మరి ఈ జస్టిస్ బిఆర్ గవాయి ఏ రోజున లేదంటే ఎవరిని ఈ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని ఎవరు నియమించారు అంటే రాష్ట్రపతి నియమించడం జరిగింది. ప్రధానమంత్రి లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను లేదంటే హైకోర్టు లేదంటే న్యాయమూర్తులను ఎవరు వారి నియామకం జరుగుతుంది అంటే రాష్ట్రపతి నియామకంలో వారి నియామకం అనేది జరుగుతుంది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారి లేదంటే ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం. మరి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం అనేది ఎవరి అధ్యక్షతన జరుగుతుంది అనంటే రాష్ట్రపతి అధ్యక్షతన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం. ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి ఈ జస్టిస్ బిఆర్ గవాయ్ అనే అతను ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన షెడ్యూల్ కులాలకి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు. షెడ్యూల్ కులాలకి సంబంధించిన 2వ ప్రధాన న్యాయమూర్తిగా చెప్పుకోవచ్చు. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.